Hallelujah. హల్లెలూయా. Let us all lift up our hands and praise God. అందరూ మన రెండు చేతులు పైకి ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise to be God's name. దేవుని నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. Praise the Lord to everyone who participated in this English service. ఈ ఇంగ్లీష్ ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. For the convenience of all of us, this word is translated in Telugu. మీ అందరి అనుకూలంగా ఉండటానికి అర్థం కావటానికి ఈ వాక్యాన్ని మీకు తెలుగులో కూడా అనువదించడం జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. God is loving us. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. God is blessing our churches. దేవుడు మన సంఘాలని మన మందిరాలను ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. God is blessing our church services also. మన మందిరాలనే కాదు కానీ మన మందిరాల్లో జరుగుతున్న ఆరాధనలు కూడా దేవుడు ఎంతో ఆశీర్వదకరంగా జరిగిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. By the great grace of God, He helped us to set up the English service. ఈ ఇంగ్లీష్ ఆరాధన జరుపుకోవడానికి మన చర్చిలో దేవుడు మనకి ఎంతో సహాయం చేశారు. Praise the Lord to everyone who helped us to set up the English service. ఈ ఇంగ్లీష్ ఆరాధనలో ఎందరైతే సహాయపడ్డారో మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Leading by Sister Havila, ఈ ఇంగ్లీష్ ఆరాధన నడిపిస్తున్నటువంటి సహోదరి అవిలాకును, songs sung by brothers and sisters, పాటలు పాడినటువంటి సహోదర సహోదరులకు, to those who prayed, ఎవరైతే ప్రార్థించారో ప్రార్థిస్తున్నారో వారికిని, and a word of God by Sister Soni, దేవుని వాక్యాన్ని అందించినటువంటి సహోదరు సోనికిని, and translated by Sister Sweetie. తెలుగులో మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పిన స్వీటీకిని. Praise the Lord to everyone in the name of God. అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Let us lift up our hands and praise God. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Let us learn a few words from the Holy Scriptures. ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. For our spiritual development, I want to say 3 steps which is useful for us. మన క్రైస్తవ లేదా ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడే 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. First one, మొదటిగా let us open our Bibles. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే Psalms కీర్తనలు 145 145వ కీర్తన verses 18. 18వ చరణం. Psalms 145 verses 18. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వచనం చదువుతున్నాం, అందరూ వినండి. The Lord is near to all who call on him, to all who call on him in truth. అందరూ వినండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Prayer is the first step in our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి మొదటి మెట్టు ఏంటయ్యా అంటే ప్రార్థన. We should pray daily. మనం రోజు తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలి. We should pray 3 times a day. మనం దినమునకు ముమ్మారు ప్రార్థించే వారిగా మనం అంతా ఉండాలి. Devotees prayed 3 times a day. బైబిల్లో ఉన్న భక్తులు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసుకున్నారు. We find prayer leaders like David and Daniel in our Holy Bible. మన పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరిచి చదివితే దావీదు, దానియేలు లాంటి భక్తులు వారు దినమునకు ముమ్మారు ప్రార్థించినట్లుగా వాక్యం మనకు చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. They grew spiritually because they prayed. వారు ప్రార్థించారు గనుకనే వారు అంత ఆత్మీయంగా అభివృద్ధి పొందుకున్నారు. They blessed because they prayed. వారు ప్రార్థించారు గనుకనే దేవుని ఆశీర్వాదాలు వారు సొంతం చేసుకున్నారు. They attained the highest place because they prayed. వారు ప్రార్థించారు గనుకనే వారు ఉన్నతమైన స్థితికి వారు చేరుకున్నారు. Because they prayed, they were raised from the lowly state to highly state. వారు ప్రార్థించారు గనుకనే దీన స్థితిలో నుండి వారు ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We have to need to pray daily because if we want to grow spiritually. మనం కూడా రోజు అలా ప్రార్థన చేయగలిగితే
మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. అంతేకాదు ఆత్మీయంగా కూడా మనం అభివృద్ధి పొందుకుంటా If ఉంటాం. we pray, we grow spiritually. మనం ప్రార్థిస్తేనే మనం ఆత్మీయ జీవితంలో వృద్ధిని మనం పొందుకుంటాం. If we pray, we will be blessed. మనం ప్రార్థిస్తేనే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. If we pray, we will be excited. మనం ప్రార్థన చేస్తేనే దేవుని కృపను బట్టి ఉన్నతమైన స్థాయికి మనం చేరుకుంటాం. If we pray, we will be healthy. మనం ప్రార్థన చేస్తేనే వినండి జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉంటాం. If we pray, we are strong in spirit. మనం ప్రార్థన చేస్తేనే ఆత్మలో బలం కలిగి ఉంటాం. If we pray, we will overcome the devil. మనం ప్రార్థన చేస్తేనే అపవాదిని లేదా సాతానిని మనం జయిస్తాం. If we pray, we will get the victory. మనం ప్రార్థన చేస్తేనే విజయాన్ని, జయ జీవితాన్ని సొంతం చేసుకుంటాం. Hallelujah. హల్లెలూయా. Let us lift up our hands and praise God. అందరూ చేతులు పైకెత్తోసారి స్తోత్రం చెల్లిద్దా. So we have to pray daily. కాబట్టి మనం రోజు దేవుని సన్నిధిలో ఏం చేసుకుందామంటే ప్రార్థన చేసుకుందాం. God is nearest to those who pray. మొరపెట్టే వారికి అందరికి, ప్రార్థన చేసే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. And God is nearest to those who cry out truly. నిజంగా మొరపెట్టే వారికంటే ఆయన ఎప్పుడూ సమీపంగానే ఉంటాడు అని వాక్యం చెప్తుంది. Those who pray are like soldiers preparing for the battle. ప్రార్థన చేసేవాడు యుద్ధానికి సిద్ధపడిన సైనికుని పోలి ఉన్నాడని ఒక భక్తుడు చెప్పాడు. A congregation kneeling in prayer is like an army preparing for the battle. ఆమేన్. ప్రార్థన చేయటానికి మోకరించిన సంఘం అంట యుద్ధానికి సిద్ధపడిన సైన్యం వలె ఉంటుంది అని దేవుని భక్తులు తెలియపరిచారు. Hallelujah. హల్లెలూయా. Prayer makes you like a soldier and get to victory from the devil. ప్రార్థన నిన్ను ఒక సైనికుని వలె తయారు చేసి యుద్ధంలో జయం పొందుకునేటట్లుగా చేస్తుందన్నమాట ప్రార్థన. Like Jacob, like Hannah, like Daniel, like David, let's pray before God. బైబిల్ అంతా మనం చదివితే బైబిల్లో యాకోబు, హన్నా, దావీదు, దానియేలు ఇలాంటి భక్తులు ప్రార్థన చేసే దేవుని ఆశీర్వాదాలు, జయాలు, విజయాలు పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. We have to pray without leaving. మనం రోజు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. So we have to pray daily and develop spiritually. కాబట్టి మనం రోజు ప్రార్థన చేసుకొని ఆత్మీయంగా అభివృద్ధిని మనం పొందుకుందాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ చెప్దాం హల్లెలూయా. Second step for our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి రెండో మెట్టు ఏంటంటే Psalms అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథంలోకి వద్దాం. 1 మొదటి కీర్తన verses 2. రెండో చరణం చదువుతున్నాం. Psalms 1 verses 2. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన రెండో వాక్యం చదువుతున్నాం, అందరూ వినండి. But his delight in the law of the Lord, and on his law he meditates day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. Word of God is the second step in our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి రెండో మెట్టు ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. Rejoice in God's words. వాక్యంలో మనం చదువుకున్నాం కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలని మనం చదువుకున్న వాక్యం మనకు తెలియపరుస్తుంది. We should read the word of God in meditates day and night. మనం చదువుకున్న కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అంట దివారాత్రములు మనం ఏం చేయాలంటే ధ్యానించాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We will be blessed by the reading of Holy Bible. మీరు గనక దేవుని వాక్యం చదివితే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. Our Lord Jesus Christ fasted and prayed for 40 days during his life as a son of man. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారునిగా జీవించిన దినాల్లో ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఆ సంగతి మనకు అందరికి తెలిసిందే. After completed his prayers, the devil came to him. ఆయన ఉపవాస ప్రార్థనలు ముగించారు. ఆయన ప్రార్థనలు ముగించిన తర్వాత అపవాది యేసయ్య దగ్గరికి వచ్చాడు. The devil tempted our Lord Jesus. అపవాది ఏం చేస్తున్నాడంటే మన ప్రభు అయిన యేసయ్యని శోధించటం మొదలుపెట్టాడు. You are fasting for 40 days. ఏమని శోధిస్తున్నాడంటే, యేసయ్య నువ్వు 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు, And you are very hunger. చాలా ఆకలితో ఉన్నారు, You are really the son of God. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే Asked him to make the stones into bread and satisfy your hunger. ఈ రాళ్ళతో చెప్పొచ్చుగా, ఈ రాళ్ళు రొట్టెలు అవ్వాలని, అవి తిని నీ కడుపు నింపుకొని ఆకలి తీర్చుకొని అపవాది యేసయ్యను శోధించాడు. Hallelujah. హల్లెలూయా.
Hallelujah. హల్లెలూయా. But our Lord Jesus rebuked the devil. అయితే మన ప్రభువైన యేసయ్య ఏం చేశాడంటే అపవాదిని సాతానును ఆయన గద్దించాడు. By what he get rebuked? ఏమని ఎలా గద్దించాడు? He rebuked by the word of God. వాక్యము చేత యేసయ్య సాతానును గద్దించారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. Then what is the word of God? ఇంతకీ ఏ మాట చేత ఏ వాక్యం చేత యేసయ్య అపవాదిని గద్దించాడో తెలుసా? Man shall not live by faith, but every word that's come from the mouth of Jesus. అందరూ వినండి, మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనే వాక్యం చేత యేసయ్య అపవాదిని గద్దించాడు. Hallelujah. హల్లెలూయా. God's words makes us alive. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. God's words heals us. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆయన మాట ఏం చేస్తుందంటే మనకు స్వస్థతనిస్తుంది. God's words comforts in our sufferings. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన బాధల్లో మనకి గొప్ప ఆదరణ నెమ్మదిస్తుంది. God's words is like a lamp to us, which is useful for in our path. దేవుని వాక్యం మన పాదాలకు దీపమై మన త్రోవల్లో గొప్ప వెలుగునిస్తుంది దేవుని వాక్యం. So let's read the word of God, which is useful for our spiritual development. కాబట్టి మన ఆత్మీయ అభివృద్ధి కొరకై మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. Let's read and develop spiritually. చదివి దేవుని వాక్యాన్ని చదివి ఆత్మీయంగా మనం ఏం పొందుకుందామంటే అభివృద్ధి పొందుకుందాం. Let us all lift up our hands and praise God. అందరం ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Third step for our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి మూడో మెట్టుని మీతో చెప్తున్నాను, అందరూ వినండి. The letter of Paul to Hebrews, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక chapter 11, 11వ అధ్యాయం verse 6. 6వ వచనం. The letter of Paul to Hebrews, chapter 11, verse 6. మరలా రెఫరెన్స్ చెప్తున్నాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం, అందరూ వినండి. And without faith it is impossible to please him, for whoever will draw near to God must believe that he exists, and that he rewards those who seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను గదా. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. Faith is the third step in our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి మూడో మెట్టు ఏంటయ్యా అంటే విశ్వాసం. It is impossible to please God without faith. అందరూ వినండి, మనం చదువుకున్న వాక్యం చెప్తుంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. Hallelujah. హల్లెలూయా. Faith is the reality or what is hoped for. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. There is a proof the invisible things are exists. విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువై ఉంది. The righteous live by faith. బైబిల్ అంతా మనం చదివితే నీతిమంతులంట విశ్వాసము మూలముగా బ్రతుకుతారని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Our father Abraham is called for father of believers. మన పితరుడైన అబ్రహాము అతనికి ఒక పేరు పెట్టారన్నమాట. అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. Abraham was a great man of faith. అబ్రహాము విశ్వాసం కలిగిన ఒక గొప్ప వ్యక్తిగా మనం చూడగలుగుతాం. Abraham lived as faith as long as he lived. అబ్రహాము జీవించినంత కాలం అతడు విశ్వాసంతోనే జీవించినట్లుగా దేవుని వాక్యం మనకు చెప్తుంది. The things God likes you in me is like faith. నీవు నేను కూడా ఆ విధంగా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే గనక దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తారు. Hallelujah. హల్లెలూయా. If you believe, all things are possible to him who believes. దేవునికి విశ్వాసం లేకుండా దేవుడు ఎవరిని ఇష్టపడ్డా. If you believe, you will see the great glory of God. మీరు నమ్మితే గనక తప్పనిసరిగా దేవుని మహిమను మీరు చూస్తారు.
through faith our fathers received many blessings. మన పితరులు దేవుని మీద విశ్వాసం ఉంచి ఎన్నో ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Kingdom conquered by faith. బైబిల్ చెప్తుంది విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, Righteousness is done by faith. విశ్వాసం ద్వారా నీతి కార్యాలు జరిగించారు, Promises received by faith. విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందుకున్నారు, Shut the mouths of the lions by faith. విశ్వాసం ద్వారా సింహాల నోలను మూశారు, Fire extinguished by faith. విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు, Weak are made strong by faith. విశ్వాసం ద్వారా ఖడ్గదారును తప్పించుకున్నారు, Because became valiant battle in by faith. విశ్వాసం ద్వారా వారు యుద్ధములో పరాక్రమశాలులయ్యారు. Hallelujah. హల్లెలూయా. Let us lift up our hands and praise God. అందరు రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దా. We must have faith in God to see the great miracles. మనం దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే తప్పనిసరిగా గొప్ప కార్యాలు మనం మన జీవితాల్లో చూడగలుగుతాం. If we be faith in God, we will be see the great miracles. దేవుని ఎడల నేను మనం విశ్వాసం కలిగి ఉంటే గొప్ప కార్యాలే కాదు అద్భుత కార్యాలు కూడా మనం మన జీవితాల్లో చూస్తాం. So praying children, pray with faith every time you pray. కాబట్టి ప్రార్థించే దేవుని పిల్లలారా, మీరు ప్రార్థించే ప్రతిసారి విశ్వాసంతో ప్రార్థన చేయండి. Faithful prayers makes wonders. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే అద్భుతాలు జరిగిస్తుంది. It is impossible to please God without faith. మరొకసారి చెప్తున్నాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. Faith is very important in our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే విశ్వాసమే. So we have to live by faith. కాబట్టి మనం తప్పనిసరిగా దేవుని మీద విశ్వాసం కలిగి జీవిద్దాం. Let's develop spiritually. ఆత్మీయంగా మనం అభివృద్ధిని పొందుకుందాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. For our spiritual development, we learn 3 steps. మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ సమయంలో. Prayer is the first step in our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి మొదటి మెట్టు ఏమని నేర్చుకున్నా? ప్రార్థనని మనం నేర్చుకున్నా. Word of God is the second step in our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి రెండవ మెట్టు ఏమని నేర్చుకున్నామంటే దేవుని వాక్యం అని మనం నేర్చుకున్నా. And faith is the third step in our spiritual development. మన ఆత్మీయ అభివృద్ధికి మూడో మెట్టు ఏమని నేర్చుకున్నామంటే విశ్వాసం అని నేర్చుకున్నాం. Hallelujah. హల్లెలూయా. So we have to pray daily కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రోజు ప్రార్థన and చేసుకోండి. read word of God ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. and live by faith ప్రతిరోజు ఎప్పుడు దేవుని ఎడల విశ్వాసం కలిగి to ఉండండి. develop spiritually. ఆత్మీయంగా వృద్ధి పొందండి. May the word of God blessing in the hearing of all of us. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. Praise the Lord to everyone. అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. God bless all of us. దేవుడు మనలందరినీ దీవించునుగాక.